ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఉద్యోగ సందేశాలు యూట్యూబ్ ఛానల్. మీ అందరికి తెలిసిన విషయమే, మనకు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుంచి ఒక భారీ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. 1294 వేకెన్సీస్‌తో మనకు ఆంధ్రప్రదేశ్ గ్రామ సచివాలయంలో ఆశా వర్కర్స్ సంబంధించి రిక్రూట్‌మెంట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. అలాగే ఆల్మోస్ట్ 26 డిస్ట్రిక్ట్స్ నుంచి ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్ నుంచి అయితే మనకు వేకెన్సీ అయితే రిలీజ్ చేశారు. సో, దాని గురించి ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోస్‌లో డిస్కస్ చేసుకున్నాం. మనకు కావాల్సిన వేకెన్సీస్ గురించి డిస్కస్ చేసుకున్నాం. అసలు దాని ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి? దాని గురించి ఆల్రెడీ వీడియో చేయడం జరిగింది. సో, ప్రతి ఒక్కరైతే దానికి బాగా రెస్పాన్స్ అయితే ఇవ్వడం జరిగింది. బట్ ఈ వీడియోలో నేనేం చేయబోతున్నానంటే, అసలు ఈ అప్లికేషన్ ఎలా అప్లై చేసుకోవాలి? అప్లికేషన్ ఆఫ్‌లైన్‌లో ఫిలప్ చేయాలా? ఆన్‌లైన్‌లో ఫిలప్ చేయాలా? ఫిలప్ చేసి ఎవరికి ఇవ్వాల్సి ఉంటుంది? ఆ ఇచ్చిన తర్వాత అక్కడి నుంచి మీరు అక్నాలెడ్జ్‌మెంట్ ఏం తీసుకోవాల్సి ఉంటుంది? సో, ఈ ఆశా వర్కర్‌ని రిక్రూట్‌మెంట్ చేయాలంటే దానికి సంబంధించిన 100 మార్కులు ఉండడం జరుగుతుంది. ఆ 100 మార్కుల్లో మీరు ఏ డాక్యుమెంట్ జతపరిస్తే దానికి ఎన్ని మార్క్స్ ఒస్తాయి అనే దానికి క్లారిటీ గూడా నేను ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. అలాగే మీరు మెయిన్‌గా డాక్యుమెంట్స్ మాత్రం అస్సలు మిస్ చేయకుండా అప్లికేషన్‌కైతే అప్లికేషన్‌తో పాటు జతపరచాల్సి ఉంటుంది. మెడికల్ ఆఫీసర్‌కి సబ్మిట్ చేసేటప్పుడు పీహెచ్‌సీ మెడికల్ ఆఫీసర్ ఉంటారు గదా! సో, అతను సబ్మిట్ చేసేటప్పుడు అప్లికేషన్‌తో పాటు కొన్ని ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ అయితే ఉన్నాయి. సో, అవన్నీ జతపరిచి మీరు సబ్మిట్ చేయాల్సుంటుంది. ఒక్కొక్క డాక్యుమెంట్ చాలా కీలకమండి. ఒక్క డాక్యుమెంట్ మిస్ అయినా మీకు 5 మార్క్స్ అయితే డిడక్ట్ అవ్వడం జరుగుతుంది. సో, ఈచ్ డాక్యుమెంట్‌కి ఎన్ని మార్క్స్ ఉంటాయి? అసలు మీకు 10థ్ క్లాస్ పాస్ అయితే ఎన్ని మార్క్స్? పెళ్లయితే ఎన్ని మార్క్స్? విడోవ్డ్ అయితే ఎన్ని మార్క్స్? సెపరేట్ అయితే ఎన్ని మార్క్స్? పిల్లలుంటే ఎన్ని మార్క్స్? పిల్లలకి టీకాలేస్తే ఎన్ని మార్క్స్? సో, ప్రతి ఒక్కటి ఈ వీడియోలో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే ఇది ఇంపార్టెంట్ అన్నమాట. సో, మీరేదో వచ్చింది కదా! అప్లికేషన్ జస్ట్ వెయ్యి సబ్మిట్ చేద్దామంటే కుదరదు. సో, అప్లికేషన్ సబ్మిట్ చేసేటప్పుడు ఇవన్నీ చూసుకోండి. డాక్యుమెంట్స్ ఉన్నాయా లేవా? ఈచ్ డాక్యుమెంట్ ప్లేస్ ఎ లాట్ ఆఫ్ ఇంపార్టెంట్ రోల్ అండి. గైస్ వినండి. సో, మీకు ఈ డాక్యుమెంట్ ఒక్క డాక్యుమెంట్ కూడా ఎక్స్‌ట్రా ఉందనుకోండి, పక్క వాళ్ళకంటే జాబ్ వచ్చే అవకాశం మీకే ఎక్కువుంటుంది. ఓకే. సో, వీడియోలో క్లియర్ కట్ కంప్లీట్ డీటెయిల్స్ నేను ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తేనే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. సో, ఈ వీడియో చూసిన తర్వాత ఇంకొక ఏ వీడియో చూడాల్సిన అవసరం లేదు. ఏ యూట్యూబ్ ఛానెల్ చూడాల్సిన అవసరం పడదు మీకు అని నేను 100% నమ్ముతున్నాను. సో, అంత డాట్ టు డాట్ ఎక్స్‌ప్లనేషన్ అయితే ఇస్తాను. 100% ఓకే. సో, ముందుగా ప్రతి ఒక్కరు వీడియోని వెంటనే లైక్ చేసి, వీలైనంత వరకు ప్రతి ఒక్క అభ్యర్థికి వాట్సాప్, టెలిగ్రామ్‌లో షేర్ చేసేసేయండి. ఎవరైతే ఈ జాబ్స్‌కి అప్లై చేసుకోవాలనుకుంటున్నారో. ఓకే. సో, వితౌట్ ఎనీ డిలే లెట్ us గెట్ ఇంటూ ద ఆఫీషియల్ నోటిఫికేషన్ గైస్. సో, మనకు అఫీషియల్ నోటిఫికేషన్ అయితే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుంచి అయితే రావడం జరిగింది. సో, ఎర్లియర్ వీడియోలో నేను గుంటూరు డిస్ట్రిక్ట్‌కి సంబంధించి నోటిఫికేషన్ అయితే చెప్పడం జరిగింది. సో, ఇప్పుడైతే అప్లికేషన్ ఫార్మ్ ఎలా సబ్మిట్ చేయాలో దాని గురించి డిస్కస్ చేసుకుందాం. దీనికి సంబంధించిన వెబ్‌సైట్ కూడా నేను మన వీడియో డిస్క్రిప్షన్‌లో పేస్ట్ చేస్తాను. అది క్లిక్ చేసి ఇలా ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత నోటీసెస్‌లో రిక్రూట్‌మెంట్ విభాగంలో మీకు అప్లికేషన్ ఫార్మ్ ఉంది కదా! ఈ అప్లికేషన్ ఫార్మ్ పైన క్లిక్ చేసి డౌన్‌లోడ్ చేసుకోండి. సో, అప్లికేషన్ ఫార్మ్ పైన క్లిక్ చేశాను. సో, అప్లికేషన్ ఫార్మ్ డౌన్‌లోడ్ అయిపోయింది. సో, ఇది దరఖాస్తు పత్రం అండి. సో, ఈ దరఖాస్తు పత్రం మీరు ఫిలప్ చేయాల్సుంటుంది. ఈ దరఖాస్తు పత్రం ఏంటంటే జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి గుంటూరు అన్నమాట. ఈ వార్డ్ సచివాలయం నేమ్ మీరు రాయాల్సుంటుంది. మున్సిపాలిటీ ఏ వార్డ్‌కి నంబర్ అని ఆ నంబర్ కూడా మీరు ఫిలప్ చేయాల్సుంటుంది. ఓకే. సో, దాంతో పాటు అభ్యర్థి పేరు, మీ పేరు రాయాల్సుంటుంది. భర్త, తండ్రి పేరు, చిరునామా రాయాల్సుంటుంది. అలాగే నివాస ధృవీకరణ పత్రం, ఆధార్ కార్డ్ కూడా దీంతో పాటు జతపరచాల్సుంటుంది. మీ పుట్టిన తేదీ, మీ కులం ఏంటనే అది మీరు ఫిలప్ చేయాల్సుంటుంది. విద్యార్థి 10వ తరగతి ఉత్తీర్ణత వివరాలు, సో, చదివిన సంవత్సరము, పాఠశాల పేరు లేదా ప్రైవేట్ స్టడీ, ఫస్ట్, సెకండ్ క్లాస్ అనేది ఇక్కడ మీరు రాయాల్సుంటుంది. సో, నెక్స్ట్ తెలుగు చదవగల మరియు రాయగల సామర్థ్యం కలిగిన ఉన్నవారు అవునా? కాదా? అనేది క్లిక్ చేయాల్సుంటది మీకు. వస్తే 100% ఇక్కడ టిక్ చేయండి. ఓకే. వైవాహిక స్థితి, మీ మ్యారేజ్‌కి సంబంధించిన డీటెయిల్స్, వివాహితనా? వితంతువా? విడాకులు పొందినరా? భర్త నుండి విడిపోయారా? నిరాశ్రయులా? సో, ఇవన్నీ క్లిక్ చేయాల్సుంటుంది. మీరు టిక్ చేసి రాయాల్సుంటుంది. 5 సంవత్సరంలోపు పిల్లలున్నట్లయితే పూర్తిగా వాళ్ళకు తగిన టీకాలు ఇప్పించిర్రా లేదా? సో, దీనికి కూడా మార్క్స్ ఉంటాయండి. సో, పిల్లలకు టీకాలేయిస్తే మార్క్స్ ఒక ఎత్తున ఉంటాయి. టీకాలు ఎయకపోతే ఇంకొక మార్క్స్ ఉంటాయి. ఓకే. సో, దాని గురించి నేను వీడియోలో చెప్తాను. ఫస్ట్ అయితే దరఖాస్తు ఎలా ఫిల్ చేయాలనేది దాని గురించి చెప్తాం. ఓకే. ఇక్కడ క్లియర్‌గా ఒకవేళ గనక మీరు ఆల్రెడీ గవర్నమెంట్ సంస్థలో పని చేస్తే గనక, ఆ అనుభవం ఎన్ని సంవత్సరాలు, ఏ సంస్థలో పనిచేస్తున్నారు, ఆ కాలం, పని చేసిన కాలం సంవత్సరం. ఓకే. సో, దాని గురించి డీటెయిల్స్ కూడా ఇయ్యాల. ఈ డీటెయిల్స్ మేజర్ ఇంపార్టెంట్. మీరు ఒక 6 నెలలు పని చేసినా కూడా 6 నెలలకు 5 మార్కులైతే యాడ్ అయితాయి. ఓకే. సో, మిస్ చేయొద్దండి. సో, పక్కా ఇది కూడా మీరు తప్పనిసరిగా ఫిలప్ చేయాల్సుంటది. సో, ధృవీకరణ పత్రం అన్నమాట. ఈ దరఖాస్తు నందలి అన్ని విషయములు యథార్థం నిలయం మరియు ఎంపిక సమయంలో గాని, లేదా తరువాత గాని ఎటువంటి తప్పుడు వివరములు నేను ఇచ్చినట్లుగా రుజువైన పక్షమున ప్రభుత్వం తీసుకోను అన్ని చర్యలకు నేను బాధితురాలని తెలియచేయపరుచుకుంటున్నాను అని ఇక్కడ సెల్ఫ్ డిక్లరేషన్. మీరు ఏవైతే పైన ఫిలప్ చేస్తున్నారో 100% జెన్యూన్. ఒకవేళ మీరు ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ప్రొడ్యూస్ చేస్తే గనక
గవర్నమెంట్ మీ పైన ఎటువంటి యాక్షన్స్ అయినా తీసుకోవచ్చని చెప్పి మీరు సంతకం చేసి మీ స్థలము, మీ తేదీ మీరెక్కడి నుంచి ఈ సబ్మిట్ చేసారో అవన్నీ రాసిస్తున్నారనమాట. ఓకే. సో, ఇది గవర్నమెంట్‌కి ఎటువంటి ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా మీ సెల్ఫ్ డిక్లరేషన్ అనమాట. దీని తర్వాత సబ్మిట్ చేసిన తర్వాత ఒక రసీదు ఉంటుంది. ఆ రసీదొచ్చేసి ఆశా కార్యకర్త నియామకపు దరఖాస్తును ఏ తేదీ ఈరోజు సబ్మిట్ చేస్తే ఈరోజు డేటేసి శ్రీమతి మీ పేరు, మీ పేరు నుండి స్వీకరించబడినది అని ఇక్కడ మీ పేరేంటో అది రాసేసి స్వీకరించబడినదని తేదీ ఏసి మెడికల్ ఆఫీసర్ మీకు రసీదు ఇవ్వాల్సుంటుంది. ఓకే. సో, మీరు అప్లికేషన్ సబ్మిట్ చేసే ముందు మీరు రసీదు తీసుకోవాలి. ఇది మర్చిపోవద్దు. ప్రతి ఒక్కరు రసీదయితే తీసుకోవాల్సుంటుంది. ఆ రసీదు ఇచ్చే ముందు మీకు మెడికల్ ఆఫీసర్ సంతకం పెట్టి ఇస్తాడనమాట. ఏదో ఊరికేసి ఇచ్చేయమని కాదు. మీరు రసీదు కూడా తీసుకోవాలి. ఓకే. సో, దాంతో పాటు అభ్యర్థపు అంచనా మరియు మార్కులు కేటాయింపు మార్గదర్శకాలు. సో, మార్కులు ఎలా ఇవ్వడం జరుగుతుందని క్లియర్‌గా ఇక్కడ చూడండి. ఎంపిక ప్రమాణం మొత్తం మార్కులు ఎన్నుంటాయి? పొందిన మార్కులు. ఓకే. సో, విద్యా అర్హత గరిష్ట మార్కులు. సో, దీనికొచ్చేసి 20 మార్క్స్ అన్నమాట. మీకు మీకెన్నొచ్చాయో ఆ మార్క్స్ ఇక్కడ ఎయడం జరుగుతుంది. 10థ్ క్లాస్‌లో పాస్ అయిన ఎడల 10థ్ క్లాస్ పాస్ అయితే 20 మార్కులన్నమాట. సో, మీరు 10థ్ క్లాస్ పాస్ అయితే మీకు 20 మార్కులు ఇవ్వడం జరుగుతుంది. సెకండ్ క్లాస్‌లో పాస్ అయితే 10 మార్కులు ఇవ్వడం జరుగుతుంది. థర్డ్ క్లాస్‌లో పాస్ అయితే 5 మార్కులొస్తాయి. ఓకే. గైస్ అర్థమైతుంది గదా! మీ 10థ్ క్లాస్‌కి సంబంధించి 20 మార్క్స్ అయితే ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్‌లో 10 మార్కులు, 5 మార్కులు అయితే థర్డ్ క్లాస్. నెక్స్ట్ ప్రభుత్వేతర స్వచ్ఛంద సంస్థలో పనిచేసిన అనుభవం గరిష్ట మార్కులు. మొత్తం 20 మార్కులకైతే ఉంటుంది. ఒకవేళ గవర్నమెంట్ ఆర్గనైజేషన్‌లో అంటే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్‌లో ఆల్రెడీ మీరు పని చేస్తున్నారనుకోండి. దానికి మొత్తం 20 మార్కులైతే ఉంటాయి. అందులో 5 సంవత్సరాల కంటే ఎక్కువ పని చేస్తే గనక 20 మార్కులు ఇస్తారు. మీరు 5 సంవత్సరాల కంటే ఎక్కువ పని చేసి 20 మార్కులొస్తాయి. 1-5 సంవత్సరాల్లో పనిచేస్తే 10 మార్కులొస్తాయి. ఒక్కో సంవత్సరం కంటే తక్కువ పనిచేసిన అనుభవం ఉన్న వాళ్ళకు 5 మార్కులైతే ఇవ్వడం జరుగుతుంది. సో, అర్థమైతుందని అనుకుంటా. సో, ఒకవేళ గవర్నమెంట్‌లో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్‌లో ఏ డిపార్ట్‌మెంట్‌లో మీరు పని చేసుంటే గనక టోటల్‌గా 20 మార్క్స్ అయితే మాక్సిమం ఇవ్వగలుగుతారు. అందులో మీరు 5 సంవత్సరాల కంటే ఎక్కువ పని చేస్తే 20 మార్కులొస్తాయి. 1-5 సంవత్సరాల్లో పనిచేసి 10 మార్కులు. ఒక్క సంవత్సరం కంటే తక్కువ అనుభవం ఉంటే 5 మార్కులైతే ఇవ్వడం జరుగుతుంది. ఓకే. సో, నెక్స్ట్ వైవాహిక స్థితి గరిష్ట మార్కులు. సో, పెళ్ళికి సంబంధించిన డీటెయిల్స్ వచ్చేసి మనకు 10 మార్కులు మాక్సిమం ఇవ్వగలుగుతారు. దాంట్లో వితంతువు గాని, విడాకులు పొందిన గాని, భర్త నుండి విడిపోయినా గాని, నిరాశ్రయులు ఉంటే 10 మార్కులైతే ఇస్తారండి. ఓకే. సో, పిల్లలు ఇమ్యునైజేషన్ స్థితి గరిష్ట మార్కులు. పిల్లలకు టీకాలేయించడం ఉంటుంది గదా! 10 మార్కులు మాక్సిమం ఉంటాయి. 5 సంవత్సరాల్లో పిల్లలు ఉండి మరియు పిల్లల వయస్సు తగ్గ సంపూర్ణ వ్యాధి నిరోధక టీకాలు ఇచ్చిన యెడల 10 మార్కులు. మీకు 5 సంవత్సరాల్లో పిల్లలుంటే గనక, ఆ పిల్లలకు ఆన్ టైమ్ వ్యాక్సినేషన్ టీకాలు గనక ఏస్తే మీకు 10 మార్కులైతే ఇస్తారు. మీరు టీకాలేయకపోతే 10 మార్కులు ఇవ్వరు. మీ టీకాలేసిన సర్టిఫికేట్ కూడా వాళ్ళకి చూయించాల్సుంటుంది. అప్పుడే 10 మార్కులిస్తారు. ఇంటర్వ్యూ గరిష్ట మార్కులు. మొత్తం ఇంటర్వ్యూ వచ్చేసి 40 మార్కులకుంటుంది. తెలుగు చదవడం, రాయడం వస్తే 10 మార్కులుంటాయి. ఓకే. ఆరోగ్యం, సంక్షేమం, పారిశుద్ధ్యం, గర్భిణీ స్త్రీల ఆరోగ్యం, ఆహారంలో వంటి సమస్యలపై అవగాహన. సో, మీకొచ్చేసి ఈ ఆరోగ్యం గురించి తెలిస్తే, సంక్షేమ కార్యక్రమాల గురించి తెలిస్తే, పారిశుద్ధ్యం గాని, గర్భిణీ స్త్రీల ఆరోగ్యం ఎలా అసలు వాళ్ళకు గర్భిణీతో ఉన్న వాళ్ళకు ఏమేం చేస్తే బావుంటది? వాళ్ళకి కావాల్సిన డీటెయిల్స్ మీకు తెలిస్తే గాని, ఒకవేళ ఆ సమస్యలపై మీకు అవగాహన ఉంటే 10 మార్కులైతే ఇవ్వడం జరుగుతుంది. ఓకే. తెలుగు చదవడం, రాయడానికి 10 మార్కులు. నెక్స్ట్ వచ్చేసి చక్కగా ఇతరులకు వివరించే తత్వం, నాయకత్వ లక్షణం, సమస్యలు పరిష్కరించే తగు చొరవ, సానుకూల దృక్పథం ఉంటే 10 మార్కులు. సో, మీకు ఇతరులకు హెల్పింగ్ నేచర్ చేయడం మీకు మీకు ఆ మీకు అలాంటి అలవాటు ఉన్నా గాని, నాయకత్వ లక్షణం ఉన్నా కానీ 10 మార్కులైతే ఉండడం జరుగుతుంది. సో, ఇంటర్వ్యూలో ఇవన్నీ అబ్జర్వ్ చేస్తారు. తెలుగు రాయడం, చదవడం వస్తే సింపుల్‌గా 10 మార్కులొస్తాయి. ఆరోగ్యం గురించి మీకు సంక్షేమం, గర్భిణీ స్త్రీల గురించి తెలిసి 10 మార్కులొచ్చేస్తాయి. మీరు వేరే వాళ్ళకి హెల్పింగ్ నేచర్ అవన్నీ ఉంటే గనక 10 మార్కులు ఇవ్వడం జరుగుతుంది. టోటల్‌గా మనకు 100 మార్క్స్‌కుంటుంది. ఈ ఆశా వర్కర్ రిక్రూట్‌మెంట్ టోటల్‌గా 100 మార్క్స్‌కుంటుంది. సో, సింపుల్‌గా మీకు ప్రతి ఒక్క స్టెప్ బై స్టెప్ ఎక్స్‌ప్లెయిన్ చేశాను. విద్యా అర్హత గరిష్ట మార్కులు 10థ్ క్లాస్ సంబంధించి. నెక్స్ట్ గవర్నమెంట్ జాబ్స్ ఆల్రెడీ వర్క్ చేస్తున్నారు కాంట్రాక్ట్ దానికి సంబంధించి 20 మార్కులుంటాయి. మనకు వైవాహిక స్థితికి వచ్చేసి 10 మార్కులు. పిల్లల ఇమ్యునైజేషన్ సర్టిఫికేట్‌కి 10 మార్కులు. ఇంటర్వ్యూకి సంబంధించి 40 మార్కులు. సో, మొత్తం 100 మార్క్స్‌కైతే ఉంటుంది. సో, ప్రతి ఒక్కరు సింపుల్‌గా జాబ్ కొట్టేయొచ్చనమాట. ఓకే. సో, అది అయిపోయిన తర్వాత అదొకటి ఏంటంటే మార్క్స్ ఎలా వస్తున్నాయనేది. ఇది వచ్చేసి మనకు ఆన్‌లైన్‌లో ఆశా కార్యకర్త నియామక ప్రకటన. ఇదొక ప్రకటన అండి. ఇది ప్రకటన పక్కన పెడితే అభ్యర్థులకు కావాల్సిన అర్హతలు. అర్హతల గురించి మాట్లాడుకుందాం. తప్పనిసరిగా మహిళా అభ్యర్థి ఆ వార్డు సచివాలయం పరిధిలో నివసిస్తూ 25 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల వయస్సు కలిగి వివాహితగా ఉండాలి. ఓకే. అదే వార్డ్‌లో నివసిస్తుండాలి. అదే సచివాలయం పరిధిలో ఉండాల్సుంటుంది. 25 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాలలోపు ఉన్న అభ్యర్థిని మీరైతే అప్లై చేసుకోవచ్చు. వివాహిత అంటే మ్యారేజ్ చేసుకున్న వితంతువు గాని, విడో గాని సెపరేట్ అయిన వాళ్ళుంటే సరిపోతుంది.
వితంతువులు, విడాకులపై ఇవన్నీ క్లియర్‌గా మెన్షన్ చేశారు. తెలుగు బాగా చదవడం, రాయడం సరిగ్గా వచ్చి ఉండాలి. ఆరోగ్యం, సంక్షేమం, పరిస్థితి దీని గురించి ఆల్రెడీ మీకు తెలుసు. ప్రభుత్వేతర స్వచ్ఛంద పనిచేసిన వారికి ప్రాధాన్యత ఇవ్వబడునని క్లియర్‌గా మెన్షన్ చేశారు. సో, దరఖాస్తుతో పాటు ఇది ఇంపార్టెంట్. సో, ఈ పాయింట్ గురించే నేను చెప్తున్నాను. దరఖాస్తుతో పాటు అందజేయవలసిన ధృవపత్రములు అంటే అప్లికేషన్‌తో పాటు ఏ డాక్యుమెంట్స్ ఇవ్వాలనేదే మెయిన్ చీజ్ అన్నమాట. ఓకే. సో, ఇందుట్లో నివాస ధృవీకరణ పత్రం, తహసీల్ ద్వారా జారీ చేయబడిన నివాస ధృవీకరణ పత్రం, రేషన్ కార్డు లేదా బీపీఎల్ కార్డు, ఓటర్ కార్డు, ఆధార్ కార్డు, బ్యాంక్ పాస్ పుస్తకము మీరు జతపరచాల్సి ఉంటుంది. నివాస ధృవీకరణ పత్రం అంటే మీరు ఎక్కడుంటున్నారు? ప్రూఫ్ ఆఫ్ అడ్రెస్ ఏంటిది మీది? ఇందులో ఏదైనా ఒక డాక్యుమెంట్ జతపరచాల. రేషన్ కార్డ్, లేదా బీపీఎల్ కార్డ్, లేదా ఓటర్ కార్డ్, లేదా ఆధార్ కార్డ్, లేదా బ్యాంక్ పాస్ పుస్తకం. ఓకే. దాంతో పాటు 8వ తరగతి సర్టిఫికేట్ కాపీ గ్రామీణ ప్రాంతాల వారికి, రూరల్‌లో ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళకు 8వ తరగతి సర్టిఫికేట్ కాపీ, జిరాక్స్ కాపీ, 10వ తరగతి సర్టిఫికేట్ కాపీ పట్టణ ప్రాంతాల వారికి. ఓకే. ఈ డాక్యుమెంట్ కూడా. ప్రభుత్వేతర స్వచ్ఛంద సంస్థలో చేస్తున్న ధృవీకరణ పత్రము కాపీ. ఎవరైతే గవర్నమెంట్‌లో పనిచేస్తున్నారో దానికి సంబంధించిన ఎక్స్‌పీరియన్స్ కాపీ. 5 సంవత్సరాలలోపు పిల్లలు ఉన్నట్లయితే పూర్తిగా వయస్సుకు తగ్గ టీకాలు ఇప్పించినట్టుగా తగు ధృవ పత్రం. అది కూడా మత శిశు సంరక్షణ కార్డు కాపీ అని క్లియర్‌గా మెన్షన్ చేస్తారు. ఎవరికైతే పిల్లలకు టీకాలు ఇప్పించారో 5 సంవత్సరాల లోపున్న పిల్లలందరికీ ఆ టీకాలకు సంబంధించిన పత్రం కూడా జతపరచాలి. మత శిశు సంరక్షణ కార్డు కాపీ కూడా మీరు జతపరచాల్సి ఉంటుంది. ఇంకోటి వైవాహిక స్థితి. వితంతువైతే వితంతువుకు సంబంధించిన డీటెయిల్స్, విడాకులు పొందిన సర్టిఫికేట్, భర్త నుండి విడిపోయిన సర్టిఫికేట్, నిరాశ్రయురాలు అయినట్లయితే వైవాహిక స్థితికి సంబంధించి స్వంత డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే. మీ స్వంత డిక్లరేషన్ ఇస్తే సరిపోతది. సూచన: పై నియామకమునకు సంబంధించిన ఖాళీలు, అర్హత నిబంధనలతో మార్పులు, చేర్పులు చేయుటకు లేదా ఎటువంటి కారణములు చూపకుండానే ఈ నియామకం ప్రకటనను రద్దు చేసే అధికారం చైర్మన్ డిస్ట్రిక్ట్ హెల్త్ సొసైటీ వాళ్ళకుందని. ఓకే. సో, ఇది ప్రతి ఒక్క దగ్గర ఇచ్చేదే. సో, ఒకవేళ నోటిఫికేషన్‌లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఇంక్రీజ్ అనవచ్చు, డిక్రీజ్ అనవచ్చు, ఎప్పుడైనా క్యాన్సిల్ కూడా చేస్తామని చెప్తున్నారు. బట్ మీకైతే దరఖాస్తుతో పాటు ఏ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలని క్లియర్‌గా అయితే అర్థమైందిగా ప్రతి ఒక్కరికి. సో, అర్థమైతే వెంటనే మీరు ఈ డాక్యుమెంట్స్‌తో సబ్మిట్ చేయండి. మనకు టైం లేదు. 26 వరకు టైం ఉంది. ప్రతి ఒక్కరు ఇమ్మీడియేట్‌గా సబ్మిట్ చేయండి. ఓకే. సో, ఇదండి. మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇచ్చా. ఇంత క్లారిటీగా అయితే నాకు తెలిసి ఎవరు చెప్పినో లేదో నాకు తెలీదు గానీ నేను చెప్పానని నేను అనుకుంటున్నాను. మీకు నేను క్లారిటీగా చెప్పాను అనిపిస్తే దయచేసి కమెంట్స్‌లో కమెంట్ చేయండి. నేను చెప్పిన విధానం మీకు అర్థమైందని అనిపిస్తే దయచేసి కమెంట్స్‌లో కమెంట్ చేయండి. మీరు ఏ డిస్ట్రిక్ట్ నుంచి వీడియో చూస్తున్నారో అది కూడా నాకు దయచేసి కమెంట్ చేయండి. వీలైనంత వరకు ఈ ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్క ఆశా కార్యకర్తకు చేరాలని నేను ఆశిస్తున్నాను. ప్రతి ఒక్కరికి ఈ ఇన్ఫర్మేషన్ పాస్ చేయండి. నా చిన్న రిక్వెస్ట్ అది. ఓకే. సో, చాలా ఎఫర్ట్ పెట్టి రిసర్చ్ చేసి మీకోసం ఎక్స్‌ప్లనేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఓకే అండి. సో, ఇంతటితో ఈ వీడియో ముగిస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో ఇంకా మంచి కంటెంట్‌తో, మంచి ఇన్ఫర్మేషన్‌తో రావడానికి ట్రై చేస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. హావ్ ఎ గ్రేట్ డే అండ్ ఆల్ ది వెరీ బెస్ట్.